ఆర్ఎస్ఎస్ బీజేపీ సమన్వయ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కావడం పట్ల విపక్షాలు బగ్గుమంటున్నాయి. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి సంఘ్ సమావేశాలకు వెళ్లడం, మంత్రులు తమ పనితీరు గురించి ఆ సదస్సులో వివరించడం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజమాయిషీలో ఉన్నట్లు అనిపిస్తోందని వామపక్షాలు కూడా ఆరోపించాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై విమర్శలు గుప్పించారు. అయితే సంఘ్ తమకు తల్లి వంటిదని, అమ్మ దగ్గరకు వెళ్లడంలో ఎలాంటి తప్పు లేదని బీజేపీ సమర్థించుకుంటోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బీజేపీ సమన్వయ సమావేశాలు 3 రోజుల పాటు ఢిల్లీలో జరిగాయి. సమావేశాల ముగింపు రోజున ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు తరలివచ్చారు. లౌకిక దేశాన్ని పాలించే ప్రభుత్వంలో ఉండి మతపరమైన సంఘ్ సమావేశాలకు ఎలా హాజరవుతారంటూ నరేంద్ర మోదీని విపక్షాలు నిలదీస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో ఉందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలు సైతం ప్రధానితో పాటు కేంద్ర మంత్రుల వ్యవహార శైలిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది. ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితోనే తాము సమాజసేవ చేస్తున్నామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సంఘ సమావేశాలకు హాజరు కావడంలో ఎలాంటి తప్పు లేదని, భవిష్యత్తులో కూడా తాము సంఘ సమావేశాలకు హాజరై తీరతామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. But at the same time, we in Bharatiya Janata Party, we follow our party's ideology and our party's agenda. We in the government, me or Modi ji, we are all working as per the constitution, as per the agenda of the NDA government. There is no question of deviating or diluting from the agenda of the government, which has been approved through a massive mandate by the people. So we are doing our responsibility, nothing wrong. We are Swayamsevak, Sangha is like our mother. Going to mother, I don't think anybody can call it as wrong. బీజేపీ సర్కార్ ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు యూపీఏ పాలనలో ప్రతిదానికి టెన్షన్ పథ్ నుంచే ఆలోచనలు తీసుకునేవారని వెంకయ్యనాయుడు ఆరోపించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మేడం సోనియా అనుమతి తప్పనిసరి అయ్యేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఆరోపణలు చేస్తోన్న రాహుల్ గాంధీ యూపీఏ పాలనలో మన్మోహన్ సింగ్ కేబినెట్ జారీ చేసిన ఓ జీవోను అందరి ముందు చించిపారేసి అది ఉండాల్సింది చెత్తబుట్టలోనే అని వ్యాఖ్యానించి రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని కూడా అవమానించారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. The Congress, so-called Congress youth leader, who is criticizing now the Prime Minister, what is he did? What did he do? And the government, headed by Manmohan Singh ji, cabinet has approved a particular legislation. The same gentleman has torn that copy and said it's worth throwing in a dustbin. That is an insult to the Constitution. That's an insult to democracy. That's an extra constitutional authority. కమ్యూనిస్టులను వెంకయ్యనాయుడు వదిలిపెట్టలేదు. ఒక దశలో భారత కమ్యూనిస్టులు రష్యా, చైనాలు ఏం చెబితే అది చేసే పరిస్థితి ఉండిందని వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. And the Communist Party criticism is ridiculous. Communists are supposed to go and report to sometime to Moscow, report sometime to China. And they used to say that Mao is a leader. That is extraterritorial or extra constitutional, not what we are doing. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు వెళ్లినా, వారితో సమాలోచనలు జరిపినా ప్రభుత్వంలో మాత్రం బీజేపీ రాజ్యాంగానికి కట్టుబడే పాలన సాగిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.